బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే తరుణంలో మద్దతు అంశంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విజయ్ కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కీలకమైన వీసీకే ఐయుఎంఏలను నుంచి లేఖలు అందకపోవడం విజయ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్కు చూపడంలో విజయ్ విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన వద్ద 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని లోక్ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల నుంచి మద్దతు లేఖలు అందినప్పటికీ కీలకమైన వీసీకే ఐయుఎంఏల నుంచి లేఖలు అందకపోవడం విజయ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రచారం జరిగిన వేళ ఈ పరిణామాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే పూర్తి స్థాయి మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో గవర్నర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. మొత్తానికి చిన్న పార్టీల నిర్ణయాలు ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీవీకే వాదిస్తున్నా వాస్తవ గణాంకాలు మాత్రం విజయ్ను ఊరిస్తున్నాయి. తదుపరి అడుగుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన తాజా పరిస్థితి ఏమిటి? రైట్ ఇంద్రజ, ఏదైతే తమిళనాడు రాజకీయాలు చూసుకుంటే కనుక విజయ్కి అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ లానే కనిపిస్తుంది. ఎందుకంటే తను తీసిన సినిమాలు అయితే ఉన్నాయో ఆ సినిమాలు ఎప్పుడు కూడా ఇలా ఇన్ని మలుపులు లేవు. క్లైమాక్స్ కు వచ్చి మళ్ళీ కథ మొదటికి వచ్చిన దాఖలాలు ఆయన ఎప్పుడు ఆయన చిత్రాల్లో చూసింటాడు. కానీ రాజకీయ చదరంగం అనే చిత్రంలో మాత్రం ఆయన ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు. ఏదైతే గెలిచిన మొదటి రోజు నుంచి అత్యధిక స్థానాలు సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆయనని పిలుస్తారని చెప్పేసి భావించారు. కానీ గవర్నర్ ఎక్కడా కూడా ఆ తరహా ఆహ్వానాలైతే ఎక్కడ పంపించలేదు. తర్వాత తానే స్వయంగా గవర్నర్ వెళ్ళి కలవడం జరిగింది, తనను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవమని. అయితే గవర్నర్ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ వచ్చిన తర్వాత తను పిలుస్తానని స్పష్టం చేయడం జరిగింది. దీంతో అక్కడే మలుపులు స్టార్ట్ అయ్యాయి. అసలు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏవైతే కావాల్సిన మద్దతు ఎమ్మెల్యేల మద్దతు ఏందో అక్కడే మొత్తం రాజకీయ చదరంగం వాళ్ళు పావులు కదపడం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వైపు ఏమో 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా తమిళనాడులో విజయ్ పార్టీ ఉంది. అదేవిధంగా తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే, అన్నా డిఎంకేల ప్రభావాన్ని తగ్గించి మళ్ళీ కొత్త పార్టీగా టీవీకే అవతరించిన ఒకటైతే టీవీకే పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు డిఎంకే, అన్నా డిఎంకేలు తమ వైపు నుంచి కూడా పావులు కదుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే టీవీకే పార్టీకి తాము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి పదే పదే చెప్పిన ఏదైతే వీసీకే పార్టీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, కొద్ది రోజులు వాళ్ళు కూడా తమ గేమ్ లో ఆడడం జరిగింది. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ లేఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వామపక్ష పార్టీలు నిన్న
మద్దతు ఇస్తూ లేఖనివ్వడం జరిగింది. బీసీకే పార్టీ ఏదైతుందో తాను కూడా మద్దతు ఇస్తున్నానని చెప్పి చివరికి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే నిన్నటి వరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వామపక్షాలకు సంబంధించిన 4 స్థానాలు, అదేవిధంగా బీసీకే పార్టీకి సంబంధించిన 2 స్థానాలు మొత్తం కలిపితే 120 స్థానాల వరకు వస్తాయి, ప్రభుత్వం ఏర్పాటుకు సునాయాసం అవుతుందని చెప్పేసి విజయ్ భావించడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి, ప్రమాణ స్వీకారం సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటాం అనుకునే తరుణంలోనే మళ్ళీ బీసీకే పార్టీ మళ్ళీ వెనక్కి తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. తాము ఇంకా ఆలోచించుకుంటాం, ఇవ్వాలా వద్దని ఆలోచించుకుంటాం. ప్లస్ ఏదైతే విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఒక స్థానం రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఆ స్థానం నుంచి తమ అభ్యర్థికి, తమ మనిషికి టికెట్ ఇవ్వాలి, అదేవిధంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మెలికపెట్టడం జరిగింది. సో దీంతో మొత్తం ముందు నుంచి మళ్ళీ వెనక్కి క్లైమాక్స్కి వచ్చిన కథ అంతా కూడా మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరోవైపు గవర్నర్ కూడా ఏదైతే తనకున్న విచక్షణాధికారాన్ని ముందు పెట్టుకుని, విచక్షణాధికారంతో సహా తనకు ఏదైతే పూర్తి స్థాయిలో 118 మంది ఎమ్మెల్యేలు తన ముందు హాజరుపరుస్తారో, లేదా ఆ పార్టీలకు సంబంధించిన లేఖలు తనకు అందజేస్తారో అప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకు తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే విజయ్కి ఇప్పటి వరకు కూడా 118 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకునే పనిలో ఉన్నప్పటికీ కూడా అది సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు డిఎంకే గేమ్స్ ఆడుతుంది, అదేవిధంగా అన్నా డిఎంకే కూడా తన రాజకీయం తాను చేస్తూ వచ్చింది. అంటే ఎవరైతే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నారో ఆ మద్దతు ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యేని కట్టడి చేసే ప్రయత్నంలో ఈ 2 పార్టీలు ఉన్నాయని చెప్పొచ్చు. సో మొత్తానికైతే కథ క్లైమాక్స్ కు వచ్చింది అని చెప్పి నిన్న అనుకుంటున్న తరంలోనే నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ కథ మొదటికి వచ్చినట్లయింది. ఇప్పుడు మళ్ళీ తనకు మద్దతు ఇచ్చే వారి కోసం టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, గవర్నర్ వైఖరి ప్రస్తుతం ఎలా ఉంది? ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎలాంటి గడువు ఇచ్చారు? ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్కి ఇంకా గడువు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 118 మంది ఎమ్మెల్యేలు ఏదైతే ఎవరు వస్తారో మ్యాజిక్ ఫిగర్, ఆ పార్టీకి తాను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తానని చెప్పేసి నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 118 స్థానాలు ఏ పార్టీ తీసుకొస్తున్నారు, అది టీవీకే పార్టీ కావచ్చు, లేకుంటే మొత్తం అంటే ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో అలాంటి పార్టీ ఏదైనా వస్తే ఆ కూటమికైనా ఇస్తానన్న విధంగా ఆయన స్టేట్మెంట్ మనం నిన్న చూడడం జరిగింది. సో గవర్నర్ వ్యాఖ్యలు ఒకవైపు వివాదాస్పదంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏదైతే తనకున్న విచక్షణాధికారాలను వినియోగించుకుని, అదేవిధంగా న్యాయ నిపుణులు సలహా తీసుకుని గవర్నర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది తెలుస్తుంది. అయితే ఈ గవర్నర్ వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని చెప్పేసి కూడా పలు విమర్శలు, ఆరోపణలు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఏదైతే గవర్నర్ తనకున్న విచక్షణాధికారాన్ని వాడుతున్నారా, లేకుంటే గవర్నర్ వెనుకుంది బీజేపీ ఈ గేమ్ ఆడిస్తుందా, లేక ఫీల్డ్ లోని తమిళనాడు రాజకీయాల్లో ఉన్న ఏవైతే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఈ విధంగా గేమ్ ఆడుతున్నాయని ఏమైనప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎన్నికలు అయ్యాయి, ఫలితాలు వచ్చాయి, 5 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ ఇప్పటివరకు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం అనేది బహుశా తమిళనాడు రాజకీయాల్లో ఈ చరిత్రలో ఇది మొదటిసారిగా ఈ విధంగా జరుగుతుంది. దీన్ని మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీవీకేకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు కావచ్చు, జీర్ణించుకోలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. రోజు రోజుకి ఏం జరుగుతుందన్న ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. இல்லை இல்லை எப்படிங்க கவர்னர் பாலிக்கு செக்ரட்டரி பேசுகிறாங்க எங்கள்கிட்ட. அரை மணி நேரத்தில் கவர்மெண்ட் ஆமாம், எப்படி அரை மணி நேரத்தில் தான் பாண்டிச்சேரி வந்துடுதுன்னு சொன்னேன். பாண்டிச்சேரி வந்துடுதுன்னு சொல்லி சொன்னேன். இது மணி மத்தியானம் சாயந்தரம் 6 மணிக்கு செக்ரட்டரி பேசினார். 18 நேரம் அட்வொகேட் அழைச்சிட்டு போய் அட்வொகேட் ஜெனரல்கிட்ட கேட்டுக்கிட்டு இது என்ன பண்ணலாம், எப்படி லீகலாக கொண்டு போகலான்னு கேட்டுக்கிட்டு வந்துருக்குறோம். அதுக்குள்ளே இது யார் கண்டக்ட் பண்ணால் ஒரு ஃபோனை 2-3 ஃபோன் வச்சுருக்கிறேன். இது ஆண்ட்ராய்டு, இதில் வந்து ஃபேஸ்புக், வாட்ஸ்அப் எடுக்க முடியாது. இதில் வாட்ஸ்அப் எடுக்க முடியுமா? இது ஆண்ட்ராய்டு ஃபோன் அது, அதனால் இந்த ஃபோனை எடுத்துகிட்டு வந்தேன். அந்த ஃபோன் போட்டுட்டேன். இந்த நம்பரில் தான் சார் பேசுகிறார், செக்ரட்டரி. 98442260. கரெக்டுங்களா? நான் என்ன சொல்கிறேன், ஒரிஜினல் பாருங்க, ஒரிஜினல் தான் ஒரிஜினல் கொடுக்க வேண்டியதானே. ஒரிஜினல் தான் கவர்னரை கொடுத்துட்டு கவர்னரை பார்த்துட்டு டிடிவி சார் வெளியே வரும்போது என்னுடைய எம்எல்ஏவை நான் ரீச் பண்ண முடியல, அவர் எங்கே இருக்காருன்னு தெரியல, அப்ஸ்காண்ட் ஆகிட்டார். ஆமாம், இது மாதிரி டிவியில் வந்தது பிறகு நானே தொடர்பு கொள்கிறேன் அட்வொகேட்டை. நேராக அட்வொகேட் ஜெனரல்கிட்ட அழைச்சிட்டு போகிறோம். இது மாதிரி இருக்கு, என்ன பண்ணலாம், தலைவர் கவனத்தை கொண்டு போங்க, இவன்கிட்ட போய் கம்ப்ளைண்ட் பண்ணுங்க, இவன்கிட்ட கவர்னர்கிட்ட போங்க, பிரசன்ஸ் ஆஃப் கவர்னர் நேராக போய் எக்ஸ்பிளைன் பண்ணுங்க அப்படின்னு சொன்னது பேர் நேராக எக்ஸ்பிளைன் பண்ணி இந்த தபால் எழுதி கொடுத்துருக்கேன். இது நான் எழுதி கொடுத்தது. என்ன விருப்பம்?
நோ 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 அவங்கள்ட்ட தான் கோரமே இல்லைங்க. மெஜாரிட்டி இல்லாமல் எப்படிங்க ஆட்சி அமைக்க முடியும்? நீங்கள் கிடையாது யார் சொல்லும்போது நீங்கள் ஃபோன் எடுக்கல அப்படிங்கிறாங்க. இப்போ நீங்கள் ஃபோன் வரவே இல்லைங்கிறீங்க. இல்லைங்க, நான் தான் சொல்கிறேன், இந்த ஃபோன் சொல்கிறேன். நீங்கள் என்ன வாட்ஸ்அப்லலாம் அடிச்சிருக்கிறாங்க? யார்கிட்ட? சார் தெரிஞ்சா சாருக்கு வந்துட்டாரு. சார் சார் இல்லை பொறுங்க சாரு பொறுங்க சார் இந்த கட்சியோட பொதுச் செயலாளர் தெரிஞ்சோடனே கவர்னர் வந்துட்டாரு, இது டிஸ்பெண்ட் பண்ணியிருக்கிறாங்க அப்படின்னா அவர் டைரக்டாக வந்துட்டாரு. சரிங்களா? சரி சரி. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రక మలుపు సృష్టిస్తూ బీజేపీ నేత సువేందు అధికారి ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలుకుతుంది. కోల్కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు, ఎన్డీఏ సీఎంలు సుమారు 20 మంది, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వంటి నాయకులు ఈ ప్రమాణ స్వీకారానికి రానున్నారు. ఎన్డీఏ మిత్రపక్షంగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. మమతా బెనర్జీ, టీఎంసీ నాయకులు ఈ వేడుకను బహిష్కరించే అవకాశం ఉంది. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న పుట్టారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి సిసిఆర్ అధికారి, మాజీ కేంద్ర మంత్రి. మొదట కాంగ్రెస్లో చేరి 1998లో టీఎంసీలోకి వచ్చారు. 2007 నందిగ్రామ్ భూమి సమస్యలో మమతా బెనర్జీతో కలిసి కీలక పాత్ర పోషించారు. లెఫ్ట్ ఫ్రంట్ పాలనను అంతం చేయడంలో సహాయపడ్డారు. 2009, 2014లో లోక్సభకు ఎన్నికయ్యారు. 2016లో ట్రాన్స్పోర్ట్ మంత్రి అయ్యారు. రాష్ట్ర పరిపాలనలో ప్రజలే కేంద్రంగా పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలని, నేను కాదు మనం అనే సామూహిక స్ఫూర్తితో ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనలో టీం వర్క్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. నేను అనే అహం వీడి మనం అనే భావనతో కలిసికట్టుగా పనిచేస్తేనే అద్భుతమైన ఫలితాలు సాధించగలమని, మనం పాలన పూర్తిగా పౌర కేంద్రంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తాను ప్రతి సోమవారం ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలు వింటున్నానని, ఇకపై మీరు కూడా ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు మనం చూస్తున్నట్టు వరకు డేటా సెంటర్ వస్తుందని ఊహించలేదు. గ్రీన్ ఎనర్జీ గురించి మనం మాట్లాడలేదు. ఈరోజు మీరు చూస్తే 5 GW డేటా సెంటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా, నెక్స్ట్ లెవెల్ గ్రీన్ హైడ్రోజన్ పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున పెట్టుబడులు మీరు చూస్తే అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇవి కూడా రైల్వే ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు 624 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి.
64,417 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు డిపార్ట్మెంటు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అది కాకుండా ఇంకొక పైప్ లైన్లో 44 ఉన్నాయి. ఈ 44 కానీ పూర్తయితే 2,66,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇచ్చాపురం దగ్గర నుంచి చెన్నై వరకు 2 లేన్ ఉంటే దాన్ని 4 లేన్ చేస్తున్నారు. వన్స్ 4 లేన్ వస్తే ఈ ట్రాక్ మీద ఫాస్ట్ ట్రైన్స్ కానీ రైల్ కార్గో కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేసే అవకాశాలు వస్తాయి. రోజు నుంచి నేను అనేది మనం అనే మాట్లాడదాం. ఆల్ ఆఫ్ అస్ యాజ్ ఎ టీమ్ బిల్డింగ్ కి ఫస్ట్ స్టెప్ ఐ బదులు వి. ఈ రోజు నుంచి నాతో స్టార్ట్ కావాలి. మనం ఏది జరిగినా మనం చేశాను తప్ప నేను చేశానది రాకూడదు. అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. అక్కడి నుంచి దీనికి ఒక పేరు కూడా పెడదాం. ఒక మార్పు మనం అందరం ఆలోచించాలంటే 2047కి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలి. కానీ మనకు వేరే మార్గం లేదు. ఈరోజు డీఫంక్ట్ అయిన వ్యవస్థల్ని రివైవ్ చేసుకున్నాం. ఎకానమీని రివైవ్ చేయాలి. మనకు క్లియర్ కట్ ఒక గోల్, ఒక విజన్ ఉంది. ఇది సాధించాలంటే కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, సమిష్టిగా పనిచేయడం తప్ప నేను ఒక్కడే చేస్తానంటే మాత్రం కుదరదు. ఆ యాంగిల్ గాని పై నుంచి కింది వరకు రాగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ అవుతుంది. దీనికోసం మీ అందరినీ మళ్ళీ ఒకసారి అభినందిస్తూ ఎక్సలెంట్ డెసిషన్. ఈ 8 మంది ప్లస్ ఐటీ మినిస్టర్ గారు 3 పార్టీలు కూడా ఉంటాం. నేను పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఉంటే వాల్యూ అడిషన్ ఇస్తాం. అల్టిమేట్ గా మీరు లాజికల్ గా తీసుకెళ్తారు. 15% గ్రోత్ రేట్ ఈజ్ ది అజెండా. విశాఖ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతున్న కైలాసగిరిపై మరో అద్భుత ఆవిష్కృతం కానుంది. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న త్రిశూలం ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కానుంది. 3 కోట్ల వ్యయంతో సుమారు 65 అడుగుల ఎత్తు కలిగిన భారీ త్రిశూలాన్ని డమరుకంతో కలిపి ఏర్పాటు చేశారు. ప్రారంభానికి సిద్ధమైన త్రిశూలం విద్యుత్ కాంతులు నిలుతూ నగర వాసులకు ఎంతో ఆకర్షణగా కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రులు పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం పర్యాటకుల సందర్శనకు అనుమతించనున్నారు. మరింత సమాచారం విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుపడ్డ విశాఖపట్నంలో ఇప్పటికే చాలా టూరిజం స్పాట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక లేటెస్ట్ టూరిజం స్పాట్ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. విశాఖపట్నం అనగానే ఓవైపు అందమైన సాగర తీరంతో పాటు అనేక పర్యాటక ప్రాంతాలు విశాఖపట్నంలో ఉన్నాయి. నిత్యం కూడా అనేక మంది పర్యాటకులు విశాఖకు వస్తుంటారు. ఎక్కువగా విశాఖపట్నం ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా సందర్శించే ప్రాంతం కైలాసగిరి ప్రాంతం. 2003లోనే టూరిజం స్పాట్గా విశాఖలో ఉన్న కైలాసగిరిని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే కైలాసగిరిలో ఇటీవలే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది విశాఖ ఏపీలోనే కాకుండా ఇది భారతదేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్గా కూడా పేరుగాంచింది. ఈ గ్లాస్ బ్రిడ్జ్లో ఒకసారైనా గాల్లో తేలియాడుతూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలని అనేక మంది టూరిస్టులు ఖచ్చితంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. విశాఖ వాసులే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువగా కైలాసగిరి సందర్శిస్తుంటారు. ఎందుకంటే ఈ కొండ నుంచి నేరుగా సాగర్ తీర అందాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అదేవిధంగా కైలాసగిరి చేరుకునేందుకు రోపే కూడా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఎంతోమంది పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న ఈ కైలాసగిరి ప్రత్యేకంగా ఈ భారీ త్రిశూలాన్ని డమరకతో కలిపి దాదాపు పొడవు 65 అడుగులు, వెడల్పు 18 అడుగులతో 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక టూరిజం స్పాట్గా పాటు ఆధ్యాత్మిక విలువలు తెలిసే విధంగా ఈ యొక్క భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. కైలాసగిరి అనగానే శివపార్వతుల విగ్రహాలు గుర్తొస్తూ ఉంటాయి. సో దానికి అనుకూలంగా ఈ త్రిశూలం ఉంటే మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని విఎంఆర్డీఏ ప్లాన్ చేసింది. సో ఇప్పటివరకు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుపడ్డ ఈ విశాఖలో అనేక టూరిజం అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటికి జత కలుపుతున్న ఈ కొత్తగా ఈ కైలాసగిరిపై ఈ భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేసింది విఎంఆర్డీఏ. మనం విజువల్స్తో చూస్తున్న ప్రకారంగా ఇది
ఎక్కడి నుంచి చూసినా సిటీలో ఎక్కడి నుంచి చూసినా కూడా కనిపించే దిశగా దీన్ని ప్లాన్ చేశారు. మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా ఇది ఇక్కడ మనం ఉన్న పాయింట్, ఇది సెల్ఫీ పాయింట్. ఈ సెల్ఫీ పాయింట్ ద్వారా పూర్తిగా సిటీ అంతా కనిపించే దిశగా ప్లానింగ్ చేశారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఈ ప్రాంతంలో సెల్ఫీలే తీసుకోవడం కాకుండా మొత్తం సిటీ వ్యూ అంతా కనిపించే దిశగా చాలా గొప్పగా అద్భుతంగా ప్లాన్ చేసి డిజైన్ చేసి దీన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రథమంగా టూరిజం నుంచి ఎక్కువగా విజిటర్స్ రావాలంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా కూడా రాష్ట్రంలో వచ్చి ఏదైనా ఇండస్ట్రీని నెలకొల్పాలన్నా టూరిజం అనేది చాలా కీలకం. దీని ద్వారా ఎక్కువ మంది ఇతర రాష్ట్ర టూరిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టూరిజం ముందు డెవలప్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగానే విఎంఐడి కూడా అనేక ప్లాన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విశాఖ వేదికగా కూడా పార్ట్నర్షిప్ సమిట్లో కూడా టూరిజం సంబంధించి శాఖకి ఎక్కువగా ఎంఏలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక టూరిస్ట్ ఐకాన్కి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా అనేక ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓవైపు టూరిజం, మరోవైపు ఆధ్యాత్మిక రెండూ జత కలిసేలా కైలాసగిరిలో ఈ భారీ త్రిశూలం ఏర్పాటు చేయడం విశాఖ వాసులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనరల్గా కైలాసగిరి అనగానే వెంటనే గుర్తొచ్చేది కూడా శివపార్వత విగ్రహాలే. వాటికి తోడుగా ఈ త్రిశూలం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ కైలాసగిరికి మరింత శోభ తెచ్చే విధంగా ఒక మంచి ఆలోచనతో విఎంఐడిఏ ప్రత్యేకమైన నిధులు కేటాయించింది. దాదాపు 2.50 కోట్లు వెచ్చించి భారీ బడ్జెట్తో మొదటగా రకరకాల డిజైన్ చేశారు. అయితే చివరికి ఈ సెలెక్ట్ అయిన ఈ త్రిశూలాన్ని ఓకే చేసి మొత్తం 65 అడుగులు అదేవిధంగా 18 అడుగులు వెడల్పుతో ఈ త్రిశూలం పగటిపూట మొత్తం మార్నింగ్ పూట మనం చూస్తే మొత్తం విశాఖలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలన్నీ కూడా ఈ కైలాసగిరి నుంచి పూర్తిగా సిటీ వ్యూ అంతా వీక్షించవచ్చు. అదేవిధంగా నైట్ టైం అయితే ప్రత్యేకంగా రాత్రి వేళలో ఇది 110 వాట్ల శక్తివంతమైన ఎల్ఈడి బల్బులు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక టెక్నాలజీ ఏదైతే మోడర్న్ టెక్నాలజీతో ట్రాన్స్లూసెంట్ ఫైబర్ రిన్ఫోర్డ్ ప్లాస్టిక్తో ఏదైతే ఎఫ్ఆర్పి అని పిలుస్తారో దాంతో ఈ ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించి మొత్తం నైట్ టైం కూడా సిటీని చూడగానే ఈ త్రిశూలం కనిపించే దిశగా మొత్తం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత అనుభవాల దృష్ట్యా విశాఖలో గతంలో ఏదైతే హుదూద్ తుఫాన్ వచ్చిందో భీకరమైన గాలులతో భీకరమైన తుఫానుతో ఏ విధంగా అలజడి సృష్టించిందో చాలామంది ప్రపంచంలో ఉన్న చాలామందికి తెలుసు. ఆ హుదూద్ సమయంలోనే కైలాసగిరిలో ఉన్న అనేక చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి, బలమైన ఈదురుగాలులు వచ్చి బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకునే దిశగా ఈ త్రిశూలాన్ని అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ ఉపయోగించారు. దాదాపు 330 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా దానికి ఎటువంటి ఎఫెక్టు చెందకూడదని పూర్తి స్థాయిలో అధునాతనమైన టెక్నాలజీని జోడించి ఈ భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అనేకమైన టూరిజం స్పాట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇదొక కొత్త టూరిజం స్పాట్గా అవతరించే అవకాశం ఉంది. కైలాసగిరి వచ్చేవారు హాయిగా సేదతీరే కాకుండా అటు గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు, రోపే కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇప్పుడు ఈ త్రిశూలం చెంత కూడా సేదతీరి అదేవిధంగా ఆధ్యాత్మిక శోభ సంతరించే దిశగా ఏర్పాటు చేయడం విశాఖవాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇది సోషల్ మీడియా కూడా చాలా వైరల్ అయింది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడిప్పుడే అత్యంత అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇట్లాంటి లేటెస్ట్ స్పాట్ల ద్వారా టూరిజం స్పాట్ల ద్వారా ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు విశాఖకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లాంటి మరిన్ని అడ్వాంటేజ్ టూరిజంతో పాటు ఇట్లాంటి ఆధ్యాత్మిక శోభ కలిగిన టూరిజాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని విశాఖవాసులు కోరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్టు కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శర్మ కాలేజీ సీతారాంపురంలో భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. 2 సెకండ్ల పాటు స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ ఘటనపై అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మళ్లీ భూ ప్రకంపనలు వస్తాయనే అనుమానంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒంగోలులో భూ ప్రకంపనలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ఎస్ సార్, ప్రశాంత్ చెప్పండి, అర్ధరాత్రి భూ ప్రకంపనలు సంభవించిన సమయంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం రాత్రి అంటే అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క స్వల్ప భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలైతే ఒక్కసారిగా భయాందోళనకైతే గురయ్యారు. ప్రధానంగా ఒంగోలు నగరంలోని శర్మ కాలేజీ, గద్దెలకుంట, ఒడ్డేపాలెం, సంజీవ్ గాంధీ కాలనీ, సీతారాంపురం, రిమ్స్ సెంటర్, మంగమూరు రోడ్డు ఈ ప్రాంతాల్లో అయితే ఈ యొక్క భూ ప్రకంపనలు అయితే కనిపించినట్టుగా కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇది శుక్రవారం రాత్రి 9:30 నుండి 10 గంటల మధ్యలో అయితే ఈ యొక్క ప్రకంపనలు అయితే చోటు చేస్తున్నట్టుగా కూడా ఆ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా ఆ యొక్క భూ ప్రకంపనలు రాగానే ఆ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకైతే గురయ్యారు. కొంతసేపు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే గతంలో కూడా ఈ యొక్క ప్రాంతంలోనే 2 సార్లు కూడా ఇలాంటి భూ ప్రకంపనలు కూడా చోటు చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. గతంలో అర్ధరాత్రి వేళ కావచ్చు లేదా తెల్లవారుజామున కూడా కావచ్చు ఇలాంటి భూ ప్రకంపనలు అయితే వచ్చినట్లుగా కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అంటే తరచూ కూడా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు వస్తుండటంతో దీనిపైన అధికారులు కూడా స్పష్టత ఇవ్వాలని కూడా ప్రజలైతే కోరుతా ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రము అధికారుల నుంచి అయితే మాత్రము ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అంటే వారైతే దీనిపైన ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనిపైన ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, తర్వాత విపత్తు నిర్వహణ శాఖ నుంచి మాత్రము అధికారికంగా అయితే మాత్రము వారి దగ్గర నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా కానీ ప్రజలైతే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేటువంటి సూచించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేళల్లో ఈ యొక్క భూ ప్రకంపనలు రావడం అనేది ప్రజల్లో అయితే మాత్రం భయాందోళన అయితే గురి చేస్తా ఉంది. ఎస్, మళ్ళీ ప్రకంపనలు వస్తాయనే భయంతో ప్రజలు ప్రస్తుతం ఎలా స్పందిస్తున్నారు? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఒక్కసారిగా రాత్రి వేళల్లో ఈ యొక్క భూ ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా ఇళ్లలో నుంచి ప్రజలు కావచ్చు, అదేవిధంగా రాత్రి వేళల్లో ఆఫీసుల వద్ద ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రాంతం నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో ఏదైతే స్వల్పంగా వచ్చినటువంటి అవకాశాలు ఉంటాయి, అయితే రాత్రి మాత్రం ఒకసారి భీకరమైనటువంటి సౌండ్ తోటి పెద్ద శబ్దాలతో ఈ యొక్క భూ ప్రకంపనలు అయితే వచ్చాయని కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో ఆ యొక్క ఇళ్లలో ఉన్న ప్రజలు అయితే మాత్రం ఒక్కసారిగా బయటకైతే రావడం చెప్పి తర్వాత మళ్ళీ ప్రకంపనలు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి చాలా వరకు అందరూ రోడ్లపైనే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కొంతసేపు అయితే మాత్రం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఇంత గందరగోళంగా ప్రాంతంలో ఉన్నప్పటికీ అధికారులు అయితే స్పందించాలి. ఇటువంటి ఘటనలు ఎందుకు చోటు చేస్తున్నాయి అనేటువంటి విషయాలపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రజలు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.